వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. 4 మండలాలు 81 గ్రామ పంచాయతీల ఎన్నికలకు 1000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు. లక్షట్పేట మండల జెండా వెంకటపూర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల అవగాహన సదస్సులు. గత 2 నెలలుగా మున్సిపల్ కార్మికులకు అందని వేతనాలు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా, కమిషనర్కు వినతి పత్రం అందజేత. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న 554 మంది కార్మికుల వివరాలను తెలుపుతూ డాటాను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పంపకుండా 478 మంది కార్మికుల వివరాలను మాత్రమే పంపుతూ 76 మంది కార్మికుల వివరాలపై అధికారులకు పంపకపోవడంచే కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మొత్తం కార్మికుల వేతనాలు గత 2 నెలలుగా నిలిపివేయడం జరిగిందని తెలిపారు. కార్మికుల వేతనాలు అందకపోవడం కేవలం కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వలనేనని అన్నారు. అలాగే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీన గ్రామాల్లో పనిచేస్తున్న 44 మంది కార్మికుల వేతనాలు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నప్పటికీ వేతనాలు ఇస్తున్నారని, వారికి కూడా 17,600 రూపాయల వేతనం కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికుల మాదిరిగానే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే 76 మంది కార్మికుల పేర్ల వివరాలను పంపించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అప్రూవల్ తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని వారన్నారు. గత 2 నెలలుగా 554 మంది కార్మికులకు వేతనాలు అందక వారి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ నెల 25న క్రిస్మస్ పండుగ ఉన్నందున కార్మికులకు పెండింగ్లో ఉన్న 2 నెలల జీతాలు ఈ నెల 20వ తేదీ వరకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల సంఖ్య 554 మంది ఇవాళ కార్మిక సోదరులు పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డాటా అడిగినప్పుడు కార్మికులు ఆ రోజు నస్పూర్ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి 132 మంది కార్మికుల డాటా పంపడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఇక్కడ 354 మంది యొక్క పేర్లను పంపించవలసింది ఉండవలసిందికి కానీ ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా 280 మంది పేర్లు పంపడంతో ఇవాళ మాకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా విలీన గ్రామాల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులది 42 మంది కార్మికులది వాళ్ళే కూడా ఇవాళ ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఏదైతే ఈ పంపడంలో జాప్యం జరిగిందో దాని విషయాన్ని మీ గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్రావు గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. వారు ఏదైతే 76 మంది పేర్లు పంపలేదో దాన్ని ప్రభుత్వాన్ని మీరు పంపించండి, నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా దాన్ని పర్మిషన్ ఇప్పించే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు స్వయంగా ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి ఈ విషయాన్ని మేము చెప్పడం జరిగింది. ఏదైతే ఇవాళ గత 2 నెలల నుండి ఇవాళ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా వేతనాలు ఆపడం జరుగుతుందో, నిజంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం డాటా అడిగింది ఇవాళ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో కూడా ఇవాళ ప్రజలు కూడా పేమెంట్ ఇవాళ కార్మికులకు జీతాలు ఇస్తూ ఉన్నారు. కానీ మంచిర్యాల మున్సిపాలిటీకి వచ్చే వరకు మాత్రమే మీ యొక్క డాటా 76 మంది లేదు కాబట్టి మేము అందుకే మీ జీతాలు ఆపుతున్నామని చెప్పడం జరిగింది. అది పూర్తిగా ఇవాళ కార్మికులకు విరుద్ధంగా ఇక్కడ అధికారులు వ్యవహరించారు. దాని తప్పును కప్పించుకోవడందుకోసమే ఇవాళ కార్మికుల వేతనాలు ఆపుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ తప్పును వాళ్ళు సరి చేసుకొని తక్షణమే 554 మందికి జీతాలు ఈ 20 తారీఖు లోపల చెల్లించకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా విలీన గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో సమాన వేతనం 17,600 రూపాయల వేతనం ఆ కార్మికులకు కూడా ఇవ్వాల్సి ఉంది. అది ఎప్పుడైతే విలీనమైందంటేనే తక్షణమే దాన్ని అమలు చేయాలి. కానీ దాన్ని కూడా జాప్యం చేస్తూ ఇప్పటికీ వాళ్ళకి 3 నెలల నుండి కూడా వాళ్ళకు కూడా వేతనాలు అప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా తక్షణమే 17,600 రూపాయల వేతనం వాళ్ళకి చెల్లించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కార్మిక సోదరులకు ఇవాళ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మున్సిపల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులు ఎవరి పేర్లు పోతాయో, ఎవరి పేర్లు ఉన్నాయో, ఎవరి పేరు తీయేస్తారో అనే విధంగా కొంతమంది తప్పుడు నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క కార్మికుని కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇవాళ మంచిర్యాల మున్సిపాలిటీలో
354 మంది కార్మికులు యథావిధిగా కొనసాగుతారు. నస్పూర్లో పనిచేస్తున్నటువంటి 132 కార్మికులు యథావిధిగా కొనసాగుతారు. వీణ గ్రామంలో పనిచేస్తున్న 42 కార్మికులు యథావిధిగా కొనసాగుతారు. మొత్తం 554 మంది కార్మికులు యథావిధిగా కొనసాగుతారు. ఏ ఒక్క కార్మికుల తొలగించే ప్రసక్తి లేదు. దాన్ని కమిషనర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ కార్మికుడు భయపడద్దు. ఇది కార్మికుల హక్కు. మన హక్కులను మనం కాలు రాసుకునే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని కార్మిక లోకం తిప్పికొట్టాలి. మనం అక్కడ మనం సాధించుకునే దిశగా మంచాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎప్పుడు మీ వెంట ఉంటుంది. మీకోసం నిరంతరం పనిచేసేందుకు ముందున్నాం. ఈ విషయంలో మా స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, ఈ జిల్లా మంత్రివర్యులు గడ్డ వెంకటస్వామి గారు, అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 మున్సిపాలిటీలలో ఏ కార్మికుడికి ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా అండగా ఉండి మీ పక్షాన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్న సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏదైతే మరి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా మంచిర్యాల పట్టణ ఇంజనీరింగ్ విభాగంకు సంబంధించినటువంటి 76 మంది డాటాను మరి CDMAకు పంపించడం చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవైపు మరో పక్కన మరి కొంత అలసడి జరిగినప్పటికీ అక్టోబర్ నవంబర్ 2 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు మరి రాకపోవడంతో చాలా ఇబ్బందిగా ఇవాళ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చి మా యొక్క బాధలు చెప్పడం జరిగింది. ఎందుకంటే మా జీతాలు వాస్తవానికి చాలా తక్కువ, చాలని వేతనాలతో రెక్కాడితో డొక్కాడి పరిస్థితులు మేము కార్మికులంతా కూడా ఇలా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అదేవిధంగా శానిటేషన్, అదేవిధంగా మన వాటర్ సప్లై, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా 80% ఇలా ఇంటి అద్దెలు కట్టలేనటువంటి దుస్థితి ఇలా మున్సిపల్ కార్మికులు దాపురిల్లింది. కాబట్టి ఏదైతే మరి ముఖ్యంగా ఈ యొక్క మున్సిపల్లో ఉన్నటువంటి కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల, వారి జోక్యం వల్ల మరి ఈ యొక్క దీనిలో జరిగినటువంటి రాజకీయాల వల్లనే ఇలా ఈ 76 మంది యొక్క పేర్లు ఎక్కలేదు. కొంతమంది యూనియన్ పేర్లతోని మభ్యపెట్టి కేవలం కార్మికులను పక్కదో పట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా మానుకుంటే బాగుంటుంది. కాబట్టి మా కార్మికుల యొక్క సాధక బాధకాలు తెలుసుకొని మాకు ఏవైతే 2 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు ఏవై ఉన్నాయో ఆ వేతనాన్ని తక్షణం ఇవ్వాలని చెప్పేసి, లేకుంటే మేము మరి మున్సిపాలిటీ కార్యాలయం ముందే మరి నిరాహార దీక్ష చేసి నిరసన కార్యక్రమం తెలియజేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇలా మా కుటుంబాలు రుణం పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆలోచించి మా యొక్క సాధక బాధకులను అర్థం చేసుకొని గౌరవ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేరున వేడుకుంటా ఉన్నాం. లక్షట్పేట మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ గ్రామంలో పలువురు ఇబ్బంది చేసిన వారి అల్లర్లకు పాల్పడే వారిని బైండ్ ఓవర్ చేశాము అని, అలాగే ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలని, ప్రతి ఓటు మన గ్రామానికి బలమని డీసీపీ భాస్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్రమాలకు, డబ్బు లేదా మద్యం ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు బాధ్యతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలను ప్రోత్సహించారు. తద్వారా స్వచ్ఛమైన, న్యాయబద్ధమైన ఎన్నికలతో మంచి నాయకత్వం ఏర్పడుతుందని అన్నారు. అలాగే గ్రామస్తులు ఎన్నికల సమయంలో శాంతి భద్రతా నియమాలను పాటించాలని, అధికారులు, పోలీసులు అందరూ ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్ మరియు పోలీస్ సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. గొడవలు పెడతారనే ఉద్దేశంతో బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకు, వచ్చిన పెద్దలకు అందరికి చెప్పేది ఏంటంటే, జిల్లా యంత్రాంగం మొత్తం నిష్పక్షపాతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరపడం కోసము ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం జిల్లా మొత్తంలో దాదాపు 1000 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నాము. ఆ 1000 మంది ఈ 4 మండలాలలోనే బందోబస్తు చేస్తారు. జన్నారము, లక్సెట్టిపేట, దండపల్లి, హాజీపూర్. 81 గ్రామ పంచాయతీలు ఎలక్షన్స్ అవుతున్నాయి. దాంట్లో బందోబస్తు చేస్తాము. గత వారం రోజుల నుంచి కూడా మీ అందరికీ తెలుసు, మా ఎస్ఐ గారు, సిఐ గారు, ఏసీపీ గారు 1కి 2 సార్లు తిరగడము, పోలింగ్ స్టేషన్స్ చూడడము, లొకేషన్స్ చూడడము, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసేది ఏంటంటే, మీ యొక్క సర్పంచ్ని, మీ యొక్క వార్డ్ మెంబర్లని మీరే ఎన్నుకుంటారు. అది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు లైన్లో నిలబడి ప్రతి ఒక్క ఓటర్ వచ్చి ఓటేసుకున్న తర్వాత మీ సమక్షంలోనే అధికారులు ఓట్లని లెక్కింపు చేసి ఇక్కడనే ప్రకటించిపోతారు. ఎక్కడైతే ఓటింగ్ చేసారో అక్కడనే ప్రకటించిపోతారు. కానీ
కొంతమంది తెలుసో తెలియకో ఎవరో ఒకరు రెచ్చగొట్టడం వల్లనో ఆవేశానికి పోయో ఆ ఉదయం 7 గంటల నుంచి 1 గంట మధ్యలో జరిగే పోలింగ్లో డిస్టర్బ్ చేయడానికి కానీ గొడవలు పెట్టడానికి కానీ ప్రయత్నం చేసినట్లయితే మేము కఠినంగా వ్యవహరిస్తాము. ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నది పోలీసు, మీరు లైన్లో నిలబడి ప్రశాంతంగా ఓటేయండి. మీకు ఎవరన్నా వచ్చి బెదిరిస్తే, మాకేయమని బెదిరించినా, వాళ్ళకి వేయొద్దని బెదిరించినా అది నేరం. అట్లాంటిది ఉంటే ఇమ్మీడియట్లీ 100 డయల్ కాల్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఎలక్షన్స్ మీరు అందరు కలిసి ఉన్న వాళ్ళే పోటీ చేస్తారు, వేరే ఊరు రోజులు రావట్లేదు. మీ ఊరు వాళ్ళే మీ గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్నారు. కానీ ఆవేశాలకు ఆవేశం పోయి చదువుకునే పిల్లలు బయట నుంచి కాలేజీలలో చదివి ఓటేయడానికి వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి ఇట్లాంటివి చేస్తే, ఆ రెచ్చగొట్టడం వల్ల కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో పాటు వాళ్ళ వెనుక ఎవరున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతిదీ వీడియోగ్రఫీ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇన్ని చేసేది కూడా మీరు వచ్చి ఓటేయడానికే. మీ సర్పంచ్ని మీరు ఎన్నుకోవాలి, మీ వార్డు మెంబర్ని మీరు ఎన్నుకోవడానికి. అందుకని ఈ సందర్భంగా ఎస్ఐ గారు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, ఇంకా ఎవరన్నా గొడవలు చేయడానికి రేపు సాయంత్రానికి ప్రచారం బంద్ అయిపోతుంది. ఆ తర్వాత డ్రై డే ఉంటుంది. లిక్కర్ పంచడం కానీ, డబ్బులు పంచడం కానీ, చీరలు పంచడం కానీ ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా ఇమీడియట్ సమాచారం ఇవ్వండి. మీరు కూడా ప్రాపర్ పెట్రోలింగ్ పెట్టుకోండి. ఎలాంటి ప్రలోభాలకు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేటట్లు గ్రామ ప్రజలందరూ సహకరించాలి. గతంలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా పేరుగాంచిన గిన్నెదారిలో ఈసారి కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు మండలంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతంలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా పేరుగాంచిన గిన్నెదారిలో ఈసారి కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. ప్రస్తుతం తిర్యానిలో 9.2, గిన్నెదారిలో 9.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మండల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే ఈసారి కూడా గిన్నెదారి రాష్ట్రంలోనే టాప్ కోల్డ్ ప్లేస్గా నిలిచే అవకాశం ఉంది.
మంచిర్యాల జిల్లా కేంద్రం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం రాత్రి 11:45 ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ తిరుపతి చెప్పిన వివరాల ప్రకారం కొండపర్తి సందీప్, మిట్టపల్లి సుమన్ ఇద్దరూ కలిసి నస్పూర్ నుండి ఏసీసీ మంచిర్యాలకు బైక్ మీద వెళ్తుండగా మిట్టపల్లి సుమన్ బైక్ నడపగా సందీప్ అనే వ్యక్తికి వెనకాల కూర్చున్నాడు. అయితే సుమన్ అజాగ్రత్తగా అతి వేగంగా బండి నడపడంతో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గల డివైడర్ను బలంగా ఢీకొట్టడం వల్ల సందీప్ అనే వ్యక్తికి తలకి, శరీర భాగాలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది. సుమన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ తిరుపతి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 4 మండలాలు 81 గ్రామ పంచాయతీల ఎన్నికలకు 1000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు. లక్షట్పేట మండల జెండా వెంకటపూర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల అవగాహన సదస్సులు. గత 2 నెలలుగా మున్సిపల్ కార్మికులకు అందని వేతనాలు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా, కమిషనర్కు వినతి పత్రం అందజేత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.